ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. యోగిని పేరమ్మ గుత్తికొండ బిలం. ప్రథమ భాగము. పల్నాటి సీమలో గుత్తికొండ బిలం చాలా ప్రసిద్ధమైనది. ఈ బిలంలో ప్రాచీన కాలం నుండి మహాత్ములు, సిద్ధపురుషులు తపస్సు చేస్తుంటారని జనశ్రుతి. ఆ బిలం ఎంత దూరం ఉన్నదో, అందులో చల్లటి నీటి మడుగులు ఎన్ని ఉన్నాయో, అందులో ఎవరెక్కడుంటారో ఇదమిద్ధంగా చెప్పగలవారు లేరు. ఆంధ్ర యోగులలో గుంటూరు నల్లమస్తాన్, తుంగతుర్తి బుచ్చయ్య, తిరుమామిళ్ల సుబ్బదాసు, సత్తెనపల్లి ఫిరోజ్ మహర్షి, పొట్లపాడు రామయోగి, శ్రీ ప్రకాశానంద మొదలైన వారి చరిత్రల్లో ఈ గుత్తికొండ బిలం ప్రసక్తి వస్తుంది. బౌద్ధయుగంలోనూ అటు తర్వాతి కాలంలోనూ ఈ బిలంలో ఎందరో మహాత్ములు తపస్సులు పండించుకున్నారంటారు. ఇప్పటికీ అక్కడ కొందరు తాపస్సులున్నారట. అక్కడున్న 6-7 సుప్రసిద్ధ తపస్సుల్లో ముచుకుంద మహాముని ఒకరు. ఆయన అనుగ్రహానికి పాత్రులైన వారు యోగిని పేరమ్మ గారు. గుత్తికొండకు సమీపంలో జూలకల్లు అనే గ్రామం ఉన్నది. అక్కడ కొనకుల గోత్రజులైన నరెడ్డి లింగారెడ్డి, లింగమ్మ అనే కృషివర దంపతులు ఉండేవారు. వారి సంతానం పేరమ్మ, పుల్లారెడ్డి, అప్పిరెడ్డి. ప్రథమ సంతానమైన పేరమ్మ గారే మన కథానాయకురాలు. పేరమ్మ గారు 1943వ సంవత్సరం సజీవంగా సమాధిలో ప్రవేశించినారు. ఆనాటికి ఆమె వయస్సు 90 ఏళ్లు దాటినవి కనుక ఆమె బహుశా 1853 ప్రాంతంలో జన్మించి ఉంటుందని ఊహ. పేరమ్మ బాల్యంలోనే మేలి గుణాల రాశి అనిపించుకున్నది. తోడి పిల్లలతో ఆటపాటల్లో పాల్గొన్న, పెద్దల ఏడ గౌరవంతో ఇంట్లో కానీ ఇతరత్రా జరిగే పూజల్లో కానీ హరికథలు, భజనలు, పురాణ ప్రవచనాలు మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పేరమ్మ తప్పనిసరిగా పాల్గొనేది. లింగమ్మ తులసి పూజ చేసి అతిథి అభ్యాగతులను సత్కరించేది. అటు తర్వాతనే భోజనం చేసేది. తల్లిగారిని చూచి పేరమ్మ కూడా ఈ పుణ్యకార్యాలు చేసేది. ఆమెకు కొలది మాత్రమే అక్షరజ్ఞానం ఉండినది. కానీ హరికథలు, పురాణాలు వినటం చేత చదువుల్లోని సారం బాగా వంటబట్టింది. కొండకు దాపున లింగారెడ్డి పత్తి చేను వేసినందున 11 ఏళ్ల పేరమ్మ ఒకనాడు చేను కాపలా ఉండినది. అప్పుడు దివ్య తేజోరాశి అయిన ఒక మునీశ్వరుడు ఆజానుబాహువు, తెల్లని జుట్టు, తెల్లని గడ్డంతో పత్తి చేను వద్ద కనిపించినాడు. ఆ తేజోమూర్తిని చూచి పేరమ్మ ఆకృష్టురాలైంది. ఆమె తనకు తెలియకుండా ఆ మౌని వెంట నడిచింది. ఆయన గుత్తికొండ బిలం ప్రవేశించి చీకటి మల్లయ్య అనే గుహలో ఆసీనుడైనాడు. పేరమ్మ ఆ మహాత్ముని మైమరిచి చూస్తూ 3 దినాలు అటులనే ఉండిపోయింది. 3 దినాల తర్వాత పేరమ్మకు స్పృహ వచ్చింది. ఆ మహాత్ముడు, నీవెందుకొచ్చినావంటే, నాకు తెలియదు, మీరే ఆకర్షించినారని నమస్కరించింది. ఆయన, ఇక ఇంటికి పో అన్నారు. పేరమ్మ, మీరు మహాత్ములు, నా యందు దయదలచి నాకు భగవన్మార్గం చూపండి అని సాష్టాంగపడింది. మునీశ్వరుని మనసు కరిగింది. ముచుకుంద మహర్షి పేరమ్మపై కరుణాదృక్కులు ప్రసరించి, అమ్మాయి, నేను ముచుకుంద మహర్షిని. ఈ బిలంలో నాతో పాటు మరికొందరు ఋషులున్నారు. నీవు కారణజన్మురాలు
కనుకనే ఇక్కడికి రాగలిగావు. నీ పూర్వపుణ్యం దొడ్డది అంటూ ఆ బాలికకు మంత్రోపదేశం చేసి ఆశీర్వదించినాడు. ఆ మహర్షి పేరమ్మతో, నీకు ఇంకా కొంత కర్మశేషం ఉన్నది. ఇంటికి పోయి నేనిచ్చిన మంత్రం నిష్ఠతో సాధించు. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, శివరాత్రి వ్రతాలు శ్రద్ధగా చెయ్యి. పెళ్లి చేసుకో, సంసార జీవితం అనుభవించు, సదాచారం పాటించు. నీ 42వ ఏట నిన్ను మేము ఇక్కడికి రప్పించుకుంటాము అన్నాడు. తర్వాత ముచుకుంద మహర్షి పేరమ్మను కళ్ళు మూసుకోమన్నాడు. ఆమె కళ్ళు మూసుకున్నది. కొద్దిసేపట్లో కన్నులు తెరిచే వరకు పేరమ్మ ఎప్పటి వలె తమ పత్తి చేనులో ఉన్నది. 3 దినాల నుండి పేరమ్మ కోసం ఆమె తల్లిదండ్రులు, బంధువులు వెతకి వేసారి దుఃఖిస్తున్నారు. పేరమ్మను మరలా పత్తి చేనులో చూచి లింగారెడ్డి, లింగమ్మలు చాలా సంతోషించినారు. వారేమడిగినా పేరమ్మ తనకేమీ తెలియదన్నది. తల్లిదండ్రులు బిడ్డ లభించింది కదా అంతే చాలనుకున్నారు. పేరమ్మ ముచుకుంద మహర్షి బోధించిన మంత్రం శ్రద్ధగా అనుష్ఠించేది. ఆమెలోని భక్తి దినదిన ప్రవర్ధమానమైంది. శివరాత్రి, తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వ్రతాలు శ్రద్ధగా నిష్ఠతో ఆచరించేది. కొలది కాలం తర్వాత దాచేపల్లి వాస్తవ్యులు వనమాల గోత్రీకులైన కోలా కృష్ణారెడ్డి నరసమ్మల తనయుడు కోలా లక్ష్మీ నరసారెడ్డితో పేరమ్మకు వివాహం జరిగింది. పేరమ్మ అత్తవారింట్లో అత్తమామలకు, ఇరుగు పొరుగు వారికి తలలోని నాలుకయింది. ఆమె గుణశీలములు, వినయము, ఆదరభావము అందరినీ ఆకట్టుకొన్నాయి. పేరమ్మకు ఆదర్శ గృహిణిగా పేరు వచ్చింది. సంసారం చేస్తూ పేరమ్మ గురువులిచ్చిన మంత్రం అనుష్ఠిస్తూ వ్రతాలు ఆచరించింది. ఏకాంతంగా యోగ సాధన చేసింది. పుట్టినింటికి దూరకల్లుకు పోయినప్పుడు పేరమ్మ పర్వదినాల్లో కానీ అప్పుడప్పుడు కానీ రాత్రుళ్ళు గుచ్చికొండ బిలానికి పోయి తెల్లవారక ముందే తిరిగి వచ్చేది. కాలక్రమంలో పేరమ్మ 3 ఆడబిడ్డలను కన్నది. వారు ఈశ్వరమ్మ, అనసూయమ్మ, నరసమ్మలు. పేరమ్మ అప్పుడప్పుడు మధ్యరాత్రి ఎటో పోతున్నదని గమనించిన భర్త లక్ష్మీనరసారెడ్డికి అనుమానం కలిగింది. ఆమె సదాచారం పాటించే గొప్ప పతివ్రత అని లక్ష్మీనరసారెడ్డికి తెలిసినా పరునిది గమనిస్తే అపవాదు వస్తుందని అతడు లోలోనో తలపోసేవాడు. కానీ భార్యతో మాత్రం ఈ విషయం ప్రస్తావించలేదు. తానే ఈ రహస్య ప్రవర్తన ఏమిటో తెలుసుకుందామనుకున్నాడు. ఒకరై లక్ష్మీనరసారెడ్డి జోలకల్లు నుండి పేరమ్మను రహస్యంగా వెన్నాడిపోయి తాను కూడా గుచ్చికొండ బిలంచొచ్చినాడు. పేరమ్మ అక్కడి ముళ్ళతో మాట్లాడటం గమనించినాడు. ఆ మునులు గొప్ప తేజోమూర్తులు. వారిని దర్శించి తన్మయుడైనాడు. తన భార్య ఎంత గొప్ప మహాత్మురాలో తెలుసుకున్నాడు. ఆమె మూలంగా తాను తన వంశము పావనమైందనుకున్నాడు. ఆమెకు తెలియకుండా ఇంటిబాట బట్టి ఆమె కంటే ముందే ఇల్లు చేరి పడుకున్నాడు. మర్నాటి నుండి లక్ష్మీనరసారెడ్డి హృదయంలో పేరమ్మ ఒక ఆరాధ్యమూర్తిగా నిలిచిపోయింది. ఇట్లా కాలం గడుస్తుండగా పాపం లక్ష్మీనరసారెడ్డి హఠాత్తుగా చనిపోయినాడు. పేరమ్మ కొన్ని దినాలు దుఃఖ సముద్రంలో మునిగి క్రమంగా తేరుకున్నది. ఆమెను వైరాగ్యం అలుముకున్నది. సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.